సో తెలుగులో మా ఇంట్లో ఏదైనా యాక్చువల్గా ఫుడ్ త్రూ చూపిస్తాం అనమాట ఎమోషన్. ఓకే, సో వాడికి ఇష్టమైన ఫుడ్ చూపించడం అది చేయడం ద్వారా మా ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ చూపిస్తాను. ఎస్పెషలీ మా శంకర్ కూడా హిస్ యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్స్. ఏది చెప్పడు, బట్ యాక్షన్స్ త్రూ చూపిస్తాను అనమాట. సో దట్స్ వాట్ ఐ లైక్ మోర్ అబౌట్ మై హస్బెండ్. ఇప్పుడు మీరు ఏదైనా ప్రిపేర్ అయితే చెప్పచ్చు. మీ అందరికి తెలిసేది మాది లవ్ మ్యారేజ్. సో పెళ్ళైన తర్వాత ఫస్ట్లో ఒక 6-7 నెలలు ఎట్లా నడిచిపోయినా గుర్తులేదు. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత వీళ్ళ అమ్మ వచ్చింది ఇంటికి. ఇంకా అప్పటి నుంచి ఆమె వండి పెడతా ఉండేది కాబట్టి లైఫ్ అంతా యుఎస్ రాబోయే ముందు దాకా వాళ్ళ మదర్ ఉంది, లేకపోతే హౌస్ మేడ్ మా ఊరి నుంచి వచ్చిన అమ్మాయి మా ఇంట్లో ఉండేది. అంత ప్రశాంతంగా నడిచిపోయింది. యుఎస్ వచ్చిన తర్వాత సినిమా కష్టాలు అంటే అంతకుముందు బయటకు వచ్చిందనమాట. ఇంకా జరిగిపట్టు అక్కడున్నప్పుడు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ నుంచే బయట ఉండడం అలవాటు కాబట్టి వంట అనేది చిన్నప్పటి నుంచే కాస్త కోస్త అట్ట అలవాటు అయిపోయింది. ఇంకా యుఎస్ వచ్చిన తర్వాత అప్పుడు దాకా తెలియని గ్రే ఏరియాస్ కొద్దిగా బయటకు వచ్చినాయింది. మనకు తెలిసి తెలియకుండా స్పౌస్ మీద మన ఎక్స్పెక్టేషన్స్ అయ్యి ఉంటాయి కదా. ఆ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఒకసారి చెప్తాము, రెండోసారి చెప్తాము, రెండోసారి తర్వాత మామూలుగా అది మారతారు, అర్థం చేసుకుంటారనే చిన్నప్పటి నుంచి అది ఫీలింగ్స్ ఉండేది. ఆ తర్వాత షేర్ చేసుకోవటం అనేది మనం ఫస్ట్ నుంచి మనం కొంచెం పితృస్వామ్య సమాజం నుంచి బయటకు వచ్చాం కదా. మన ఎక్స్పెక్టేషన్ మనకు ఉంటుంది. దానితోడు నాకున్న అంతకుముందు ఫ్రెండ్ సర్కిల్ అంతా కొంచెం గాలి వేచి అంతా ఇంకా నా ఎక్స్పెక్టేషన్స్ అనేవి అంటే ఇనిషియల్గా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కొంచెం అలా ఏం లేదు. మామూలుగా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది 1-2 సార్లు జరిగిన తర్వాత నేర్చుకుంటారులే అని ఫీలింగ్ ఉండేది. దాని తర్వాత అది పోయింది. దాని తర్వాత సక్సీడ్ అయిపోయింది. ఐ కాంట్ ఇమాజిన్ అని చెప్పండి. అప్పుడప్పుడు భయపడాలని వచ్చి దగ్గరకు వచ్చారు. బిఫోర్ యూ టాక్ సంథింగ్ థింక్ అబౌట్ మీ. అప్పుడప్పుడు అంటే ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం. జగ్గి వాసుదేవ్ అవి వీడియోలు చూస్తూ ఉంటాం, సద్గురు వీడియోలు చూస్తూ ఉంటాం. శంకర్ ఇంటికి వెళ్ళాలి. సద్గురులో ఒక వీడియో ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనుషులు అనేవాళ్ళు పెళ్ళైన తర్వాత ఒకటవుతారు. ఒకటైన తర్వాత మనం వాళ్ళని మార్చగలమని మారుస్తామని అనుకోవటం మన తప్పది. మహా అయితే 100 మందిలో ఒక 5-10% మంది అందుకని నువ్వు మారుతా ఉంటారు. మారుతా ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి చిన్నగా మారుతూ ఉంటారు. కానీ 90% అనేది దాదాపు మారరు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం మనుషుల్ని మనకు ఆల్రెడీ పాస్ట్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, పాస్ట్ బిహేవియర్స్ ఉన్నాయి. మనమేం కంప్యూటర్స్ అని కాదు.
ప్రోగ్రామ్ చేసి ఓకే ఇవాళ నుంచి ఈ బగ్ తీసేసామంటే ఇంకా రేపటి నుంచి వీళ్ళు ఫిక్స్ అవుతారు అనుకోవటానికి. కాబట్టి జస్ట్ లెట్ ఇట్ గో అని ఒక వీడియో చూశాను. ఇంకా అప్పటి నుంచి ఏంది ఇంకా జస్ట్ లెట్ ఇట్ గో అని గురు ప్రభావం పెట్టుకొని పడింది. ఇంకా అప్పటి నుంచి ఏంది ఏదో ఇంక నడిచిపోతుంది నడిచిపోతుంది. గుడ్ క్వశ్చన్. యూఎస్ వచ్చిన తర్వాత అంటే 10 ఏళ్ళకి రిలైజ్ చేసుకొచ్చిందా? అన్నీ నడిచిపోతా ఉన్నాయి. దేనికి స్పందించకుండా లెట్ ఇట్ గో అనుకుంటా నడుచుకుంటూ ఉంటాం. మేము